గురుగారు నేను వెళ్ళే పూజల్లో ఒక్కొక్కసారి మధ్యాహ్నం భిక్షలో ఆలస్యం అవుతుంది. అల్పాహారంలో ఆలస్యం అవుతుంది. దానివల్ల మాకేమన్నా చెప్తారంటే, వాస్తవానికి సకాలంలో భోజనం చేయాలండి. మీరు మాల వేసుకుంటారు కాబట్టి ఏకభుక్తంలో ఉంటారు. మీరు త్వరగా భోజనం చేస్తే మీకు అరుగుతుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. అదొకటి ఫస్ట్. ఏదో ఒక పూజలో పొరపాటుగా కొంచెం లేట్ అవ్వడం వల్ల తప్పలేదు కానీ, అదే పని కట్టుకొని లేట్ చేయకూడదు. తర్వాత రాత్రి పూట కూడా 12 దాటకుండా చూసుకోండి. మధ్యాహ్నం 3 దాటకుండా చూసుకోండి. మరీ లేట్ అయిందనుకోండి, చెప్పడం మాత్రమే చెప్తున్నా కానీ అందరూ ఆలస్యం ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వెళ్ళి, వచ్చి, స్నానం చేసి 10:30, 11:30కే తింటున్నారు. అది పెద్ద విషయం కాదు. కానీ ఆలోచించండి. మనకు మించి కాదు ఏది కూడా. మన ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామున 4కి నిద్రలేస్తారు కదా! అది అరగాలి కదా! నిద్ర మత్తు రాకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం తినాలి. చాలా సాత్వికమైనటువంటి ఆహారం తినాలి.